హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రవ్వ దోశ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. బౌల్ తీసుకుని ఒక కప్పు రవ్వ వేసుకోండి, బొంబాయి రవ్వ. పావు కప్పు మైదా వేయండి. పావు కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలపండి. దానిలో కొద్దిగా జీలకర్ర వేయండి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, ఆనియన్స్, అల్లం ముక్కలు, దానిలో ఒక కప్పు వాటర్ వేయండి. ఫస్ట్ ఒకసారి తిప్పండి. ఒక కప్పుకి 3.5 కప్పులు వేయండి. అప్పుడే రవ్వ దోశ బాగా బాగుంటుందండి. అలా కాసేపు 1 అవర్ ఉంచండి. తర్వాత ఒక గ్లాస్తోనే వేయండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కాలండి. ఇలా రౌండ్గా అంచుల్లో వేసుకుని తర్వాత ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి ప్యానం. కాస్త హీట్ అయిన తర్వాత ఆ అంచుల్లో ఆయిల్ వేయండి. తర్వాత టర్న్ చేసుకోండి. ఇలా ఉంటుందండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకోండి. ఇది చాలా టైం పట్టిద్దండి కాలడానికి, కొంచెం ఎక్కువసేపే పట్టిద్ది. నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. నాకు ఇలాగే నచ్చిద్దండి, బాగా గోల్డ్ కలర్లో నచ్చింది. మీకు నచ్చితే ఇంకా బాగా ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోండి. దానిలోకి పల్లీ చట్నీ చేశాను. ఈ వీడియో చూసినందుకు నాకు లైక్ ఇవ్వండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.